జగన్ నెక్స్ట్ ట్రిప్కి పశ్చాత్తాపం చెంది మారాలి 2029కి. అప్పటికి ప్రతిపక్షం ఆయన ఉండనిస్తారా, ఏమైనా చేస్తారా తెలియదు. అదే అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి, భవిష్యత్ రాజకీయం తమిళనాడు అవుతుంది. అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్టు, అయితే బాబు లేకపోతే జగన్, ఇదే కాన్సెప్ట్ నడుచుంది. ఫేమ్ ఉన్న ప్రత్యర్థుల్ని, బలమైన ప్రత్యర్థుల్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ చాలా సీనియర్లను పెట్టాలి, ఆర్థికంగా బలం ఉన్న నాయకులను పెట్టాలి. ఇప్పుడు లోకేష్ గారిని ఢీకొట్టాలన్నా రఘురామకృష్ణ, కానీ అక్కడ ఏమాత్రం కొత్త నాయకుల్ని, ఏమాత్రం ఆర్థిక బలం లేని నాయకుల్ని పెట్టడం అంటే ఓవర్ లుక్లో ఏమన్నా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నా ఫోటో పెడితే అక్కడ నా ఫోటో చూసి ఎలాంటి అభ్యర్థినైనా నేను గెలిపించుకోగలను అని రేపొద్దున చూపించుకోవాలనుకోవడం ఒక లక్ష్యమా, లేదంటే ఇది కూడా ఒక సాహసమా? అతను తన కాన్సెప్ట్ ఒకటి, బీసీలలో అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక కసిరేగే టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఎందుకు ఎన్నుకున్నారు? రెడ్డి సామాజిక వర్గం 2 రాష్ట్రాల్లో లేకుండా పోయింది, గుర్తుంది కదా. 2014 నుంచి చూస్తే 2014 ముందు నడిచింది, 2014 తర్వాత తెలంగాణలోనేమో వెలమ, ఇక్కడేం కమ్మ అయిపోయింది. రెడ్డి అనే వాళ్ళకి ప్రభుత్వం లేదు, ఇప్పుడు 2 చోట్ల రెడ్లే ఉన్నారు. ఆ విధమైనటువంటి ఆ కసిలో నుంచి రెడ్లంతా పోలరైజ్ అయ్యి 2014లో ఓన్ చేసుకుంది. మీకు రాయలసీమ కదా రెడ్లకు బాగా స్ట్రాంగ్ అయినటువంటి సెంటర్ పల్నాడు. ఈ 2 చోట్ల మీరు చూస్తే 2014లో తెలుగుదేశానికి కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది కదా, 40-60 రేషియోలో వచ్చింది కదా. ఇప్పుడు అంటే నెల్లూరు పక్కన పెడితే, నెల్లూరులో కూడా కొన్ని వచ్చినాయి కదా తెలుగుదేశం. చిత్తూరులో 50% దాకా వచ్చింది తెలుగుదేశం. అనంతపురం లీడ్ వీళ్ళదే కదా. కర్నూలు కడపలోనే జగన్కి లీడు, పల్నాడులో జగన్కి లీడు. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. ఆ రోజున ఓన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు బీసీలలో కాపులలో ఒక ఫీల్ వచ్చింది, అంటే ఎన్నాడు ఇది మన వాళ్ళకి ఉండవా అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది. నేను చెప్పాను కదా, చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కారణంగా